नमस्कार। आज हम 8वीं कक्षा पाठ्य पुस्तक के अंतर्गत मित्र को पत्र इस पाठ के बारे में जानेंगे। मित्र को पत्र इसका अर्थ है लेटर टू ए फ्रेंड। यहाँ एक चित्र दिए गए हैं, चित्र को ध्यान से देखिए। चित्र में क्या क्या दिखाई दे रहा है? चित्र में एक पत्र दिखाई दे रहा है, ఒక లెటర్ మనకు కనిపిస్తుంది और पत्र में कुछ लिखा हुआ है और यहाँ फूल का पौधा भी दिखाई दे रहा है। बगल में, पत्र के बगल में फूल का पौधा और एक कलश, और कलश के अंदर एक पंख भी है। పత్ర में किससे संबोधित किया गया है? లెటర్లో ఎవరిని సంబోధించి లెటర్ రాస్తారు? ఇక్కడ ఎవరికైతే మనం లెటర్ రాస్తున్నామో వాళ్ళని ఇక్కడ సంబోధిస్తూ వాళ్ళ పేరు రాస్తూ మనం ఇక్కడ స్టార్టింగ్లో లెటర్ రాస్తాము। ఇక్కడ సంబోధన్ పూజనీ మాతాజీ, పూజనీ మాతాజీ అంటే పూజనీయులైన అమ్మగారికి అని చెప్పి పత్ర రాశారు। పత్ర में माताजी को संबोधित किया गया है। तुम किसे पत्र लिखना चाहते हो? మీరు ఎవరికి లెటర్ రాయాలనుకుంటున్నారు? मैं अपने पिताजी को पत्र लिखना चाहती हूँ। बाद में पाठ देखिए। మిత్రు కో పత్ర లెటర్ టు ఏ ఫ్రెండ్। ఏదైనా సరే లెటర్ రైటింగ్ రాసేటప్పుడు ఫస్ట్ స్థాన్ కా నామ్, ప్లేస్ నేమ్ రాసేసి కామా పెట్టి మరి దినాంక్ రాయాలి। దినాంక్ అంటే డేట్ డేట్ వచ్చేసి మనం ఏ రోజు లెటర్ రాస్తున్నామో ఆ రోజు డేట్ వేయాలి। ఎప్పుడు కూడా మనము నంబర్స్ తర్వాత ఫుల్ స్టాప్ డాట్ పెట్టాలి। మామూలుగా హిందీలో మనం ఫుల్ స్టాప్ అంటే లకీర్ వేస్తాం కదా, ఇలా లైన్ వేస్తాం కదా, అలా కాకుండా మనము డాట్ పెట్టాలి। ప్రియ మిత్రు కృషిత్, ఎవరికి రాస్తున్నారు లెటరు? కృషిత్కి లెటర్ రాస్తున్నారు। ఒక ఫ్రెండ్ కృషిత్ అనే ఫ్రెండ్కి లెటర్ రాస్తున్నాడు। మై యహా కుశల్ హూ, నేను ఇక్కడ హ్యాపీగా ఉన్నాను। కుశల్ అంటే సేఫ్, నేను ఇక్కడ సేఫ్గా ఉన్నాను। ఆశా హై కి తుమ్ భీ వహా సకుశల్ హో, ఐ హోప్ యు ఆర్ ఆల్సో సేఫ్ దేర్, నువ్వు కూడా అక్కడ హ్యాపీగా ఉన్నావు అని అనుకుంటున్నాను। తుమ్హారీ పడాయి అచ్చి తరహ చల్ రహీ హోగి, పడాయి అంటే స్టడీస్, నీ స్టడీస్ బాగా జరుగుతున్నాయని అనుకుంటున్నాను। हमें पढ़ाई के साथ साथ स्वास्थ्य पर भी ध्यान देना जरूरी है। हमें అంటే మనము పढ़ाईके साथ साथ ఎడ్యుకేషన్తో పాటు అంటే స్టడీస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో స్టడీస్తో పాటు స్వాస్థ్య పర్ भी, హెల్త్ మీద కూడా, హెల్త్ గురించి కూడా మనము కేర్ తీసుకోవాలి। జరూరీ హే అంటే అవసరం, నీడ్, హెల్త్ గురించి కూడా మనం కేర్ తీసుకోవాలి। ఎడ్యుకేషన్ స్టడీస్తో పాటు హెల్త్ని కూడా చూసుకోవాలి। आजकल कोविड-19 जैसी संक्रामिक बीमारियां फैल रही है। ఈ మధ్యకాలంలో కోవిడ్-19 లాంటి సంక్రామిక్ బిమారియా, సంక్రామిక్ అంటే అంటువ్యాధులు అంటే ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే డిసీజెస్ అన్నీ కూడా వస్తున్నాయి। సంక్రామిక్ इसका अर्थ है कंटेजियस, बीमारियां కాదు డిసీజెస్। ఫైల్ రహీ హై అంటే స్ప్రెడ్ అవుతున్నాయి, అంటువ్యాధులు బాగా వ్యాపిస్తూ ఉన్నాయి। ఐసే సమయమే సావధాన్ రహనా చాహియే, ఇలాంటి టైంలో మనము అలర్ట్గా ఉండాలి। సావధాన్ करते అలర్ట్గా ఉండాలి। हमें अपने शारीरिक और मानसिक स्वास्थ्य को बनाए रखेंगे तो सुरक्षित रख पाएंगे। మనము ఫిజికల్గా అండ్ మెంటల్గా హెల్తీగా ఉంటే, మన ఫిజికలీ అండ్ మెంటలీ హెల్తీగా ఉంటే బనాయే రखेंगे తో, అలా హెల్తీగా ఉన్నామనుకోండి మనల్ని మనము సేవ్ చేసుకోవచ్చు, మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు। इसके लिए हमें अच्छी आदतों का पालन करना चाहिए। మనము ఫిజికల్గా అండ్ మెంటల్గా హెల్తీగా ఉన్నామంటే మనల్ని మనం సేవ్ చేసుకోవచ్చు। అలా చేసుకున్న తర్వాత ఏం చేయొచ్చు? ఇంకా అలా చేసుకోవాలి అంటే మనం ఎలా ఉండాలి అంటే इसके लिए हमें अच्छी आदतों का पालन करना चाहिए। దానికోసం మెంటల్గా ఫిజికల్గా ఫిట్గా ఉండడం కోసం మనల్ని మనం సేఫ్గా ఉంచుకోవడానికి మనము వీ నీడ్ టు అడాప్ట్ గుడ్ హ్యాబిట్స్। अच्छी आदतें करते गुड हैबिट्स अच्छी आदतों का पालन करना चाहिए। गुड హ్యాబిట్స్ని మనము అడాప్ట్ చేసుకోవాలి। अच्छे स्वास्थ्य के लिए संतुलित भोजन एक महत्वपूर्ण आधार है। गुड हेल्थ కోసం, మన హెల్తీగా ఉండడం కోసం సంతులిత్ భోజన్ इसका अर्थ है बैलेंस्ड डाइट।
एक महत्वपूर्ण आधार है మనం హెల్తీగా ఉండడానికి బ్యాలెన్స్డ్ డైట్ కూడా మనకు ఇంపార్టెంట్ ఇస్మే ప్రోటీన్ అందులో మనం ఏం తీసుకోవాలి ఫుడ్లో మనం డైలీ తీసుకునే ఫుడ్లో మనం ప్రోటీన్స్ తీసుకోవాలి విటమిన్స్ और वसा करते फैट्स कार्बोहाइड्रेट्स खनिज लवण इसका अर्थ मिनरल्स आदि सभी పోషక తత్వ పాయే జాతే హై ఇవన్నీ కూడా మనం తీసుకునే ఫుడ్లో ప్రోటీన్స్ విటమిన్స్ ఫ్యాట్స్ కార్బోహైడ్రేట్స్ మినరల్స్ ఇవన్నీ తీసుకున్నాం అనుకోండి మన శరీరానికి పోషక విలువలు లభిస్తాయి జో హమే ఇవన్నీ కూడా మనకు పోషక విలువలని మనకు ఎక్కడ దొరుకుతాయి అంటే అనాజ్ అంటే గ్రెయిన్స్ మనకు గ్రెయిన్స్లో దాల్ పల్సెస్ హరీ సబ్జియా इसका अर्थ ग्रीन वेजिटेबल्सలో फल का अर्थ फ्रूट्स दूध मिल्क अंडा అంటే ఎగ్ ఆది మే మిల్తే హై ఇవన్నీ డైలీ మనం తీసుకునే ఫుడ్లో గ్రెయిన్స్ పల్సెస్ గ్రీన్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ మిల్క్ ఎగ్ ఇవన్నిట్లో కూడా మనం డైలీ తీసుకున్నట్టు ఇవన్నిట్లో కూడా మన శరీరానికి సరిపోయేటంత పోషక విలువలు మనకు లభిస్తాయి దీనివల్ల మనం ఫిజికల్గా హెల్తీగా ఉంటాము మనం హెల్తీగా ఉండాలి అంటే మంచి ఫుడ్ని మనము తీసుకోవాలి మనం ఎప్పుడైతే హెల్తీగా ఉంటామో మనం ఆలోచించడం కూడా మంచిగా ఆలోచిస్తాం దానివల్ల మనము మెంటల్గా కూడా ఫిట్గా ఉంటాము నియమిత రూప్ సే స్వచ్ఛ జల్ కా సేవన్ కర్నా చాహియే మనము మనకు కావాల్సినంత రిక్వైర్డ్ క్వాంటిటీ వాటర్ తీసుకోవాలి మనం మన శరీరానికి తగినంత వాటర్ మనం తీసుకోవాలి స్వచ్ఛ జల్ అంటే క్లీన్ వాటర్ని మనం తాగాలి इससे शरीर में रक्त संचार ठीक रहता है మనం ఎప్పుడైతే వాటర్ బాగా తీసుకుంటాం అప్పుడు మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ కూడా కరెక్ట్గా జరుగుతుంది శరీర్ కా తాపమాన్ సంతులిత रहता है శరీర్ కా మన బాడీ యొక్క తాపమాన్ అంటే టెంపరేచర్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది మన బాడీ టెంపరేచర్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది వాటర్ బాగా తీసుకోవడం వల్ల ఆద్మీ కో హర్ రోజ్ कम से कम 2 से 4 लीटर पानी पीना चाहिए ए पर्सन शुड ड्रिंक अबाउट 2 to 4 लीटर्स ऑफ वाटर డైలీ అంటే ఒక మనిషి డైలీ 2 to 4 లీటర్స్ వాటర్ తాగాలి కమ్ సే కమ్ అంటే మినిమమ్ ఖచ్చితంగా మనం 2 to 4 లీటర్స్ వాటర్ని మనం తీసుకోవాలి बाद में देखिए शरीर को स्वस्थ और दृढ़ बनाने के लिए మన శరీరాన్ని స్వస్థ అంటే హెల్తీగా అండ్ స్ట్రాంగ్గా ఉంచుకోవడానికి నియమిత రూప్సే వ్యాయామం కర్నా చాహియే మన బాడీని హెల్తీగా స్ట్రాంగ్గా ఉంచడానికి మనము రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ కూడా చేయాలి జిస్సే హమారీ కార్యకుశలత బఢతీ హై మనం ఎక్సర్సైజ్ చేసుకోవడం వల్ల हमारी कार्यकुशलता बढ़ती है మనం అన్ని వర్క్స్ కూడా ఈజీగా చేసుకోగలుగుతాం డైలీ ఎక్సర్సైజ్ చేస్తే మన బాడీ కూడా చాలా సులువుగా ఉంటుంది దానివల్ల మిగతా వర్క్స్ కూడా డైలీ రొటీన్ వర్క్స్ కూడా మనము ఈజీగా చేసుకోగలుగుతాము దిస్ విల్ ఇంప్రూవ్ అవర్ పర్ఫార్మెన్సెస్ మనం డైలీ చేసే వర్క్స్ అన్నీ కూడా బాగా ఇంప్రూవ్ అవుతాయి వ్యాయామం కే సాత్ సాత్ కబడ్డీ మన ఎక్సర్సైజ్తో పాటుగా అంటే ఎక్సర్సైజ్ చేసి స్టాప్ చేయకుండా దాని జట్లో మనం ఇంకా ఏమేమి చేయొచ్చు కబడ్డీ ఆడుకోవచ్చు వాలీబాల్ ఫుట్బాల్ క్రికెట్ జైసే ఖేల్నా చాహియే మిగతా అలాంటి గేమ్స్ కూడా మనము ఆడుకోవాలి మానసిక స్వాస్థ్యకే లియే అంటే మెంటల్ హెల్త్ కోసం మనం మెంటల్గా కూడా ఫిట్గా ఉండడానికి షతరంజ్ అంటే చెస్ సుడోకు జైసే ఖేల్నా చాహియే ఫిజికల్గా ఫిట్గా ఉండడానికి కబడ్డీ వాలీబాల్ ఫుట్బాల్ ఆడుకోవచ్చు క్రికెట్ అలాంటి గేమ్స్ అని మెంటల్గా ఫిట్గా హెల్తీగా ఉండడానికి మనము చెస్ సుడోకు అలాంటి గేమ్స్ కూడా ఆడుకోవచ్చు शारीरिक और मानसिक तनाव को दूर करने के लिए आजकल योगाभ्यास को अधिक महत्व दिया जा रहा है మనం ఫిజికల్గా మెంటల్గా ఉన్న టెన్షన్స్ అన్ని అంటే ఫిజికలీ మెంటలీ టెన్షన్స్ అన్నిటిని కూడా మనము దూరం చేయడానికి మనము ఈ మధ్యకాలంలో యోగా కూడా ఇంపార్టెంట్ ఈ మధ్యకాలంలో యోగా కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు योगाभ्यास सूर्य नमस्कार से आरंभ किए जाते हैं योगाभ्यास మనకు యోగా మనకు సూర్య నమస్కారంతో స్టార్ట్ అవుతుంది इसमें आसन और प्राणायाम का प्रमुख स्थान है ఈ యోగాభ్యాసలో ఆసనాలకి మళ్ళీ ప్రాణాయామంకి ఇంపార్టెంట్ ప్లేస్ ఉంది
इससे हमारी प्रतिरोधक శక్తి बढ़ती है. ఈ ఆసనాలు వేయడం వల్ల ప్రాణాయామము ఆసనాలు వేయడం వల్ల మనకు ఏం ఇంప్రూవ్ అవుతుంది అంటే ఇమ్యూన్ సిస్టమ్ ప్రతిరోధక శక్తి కార్తే ఇట్ విల్ ఇంక్రీజ్ ఇమ్యూనిటీ సిస్టమ్. ఇది మన ఇమ్యూనిటీ సిస్టాన్ని అంటే ప్రతిరోధక అంటే రోగాల నుంచి కూడా మనకు రోగ నిరోధక శక్తిని మనకు ఇస్తుంది అనమాట. అంటే రోగాలు రాకుండా చూసుకుంటుంది. డైలీ మనం ఆసనాలు ప్రాణాయామం చేయడం వల్ల మనకి ఏం లభిస్తుంది అంటే హమారీ ప్రతిరోధక శక్తి అంటే మనకు మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది కదా, దానికి ఎనర్జీ వస్తుంది అనమాట. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. मैं इन नियमों का पालन करके स्वस्थ रहता हूँ. నేను ఈ నియమాలంతా ఈ రూల్స్ అంతా పాటించి నేను హెల్తీగా ఉంటున్నాను. आशा है कि तुम भी इन नियमों का पालन करके स्वस्थ रहो. నేను ఆశిస్తున్నాను నువ్వు కూడా ఈ నియమాలన్నీ ఈ రూల్స్ అన్నీ కూడా పాటించి నువ్వు కూడా హెల్తీగా ఉండాలని. तुम्हारे माता पिता को मेरा प्रणाम कहना. प्लीज़ कन्वे माय रिगार्ड्स टू योर पेरेंट्स. तुम्हारा प्रिय मित्र యువర్స్ లవింగ్ ఫ్రెండ్ అయాన్. అంటే ఈ లెటర్ ఈ లెటర్ ఎవరు రాశారు? అయాన్ రాశారు. ఎవరికి రాశాడు? కృషిత్కి రాశాడు. మనం ఎవరికి లెటర్ రాస్తామో వాళ్ళ అడ్రస్ ఇక్కడ రాయాలి. పతా కృషిత్, గర్ నంబర్ ఫస్ట్ నేమ్ రాయాలి, తర్వాత కామా, తర్వాత డోర్ నెంబర్ మకాన్ నెంబర్ 10-688 కమా, మళ్ళీ స్ట్రీట్ నేమ్ అశోక్ నగర్, మళ్ళీ మనం ఎవరికి లెటర్ రాస్తున్నామో వాళ్ళ అడ్రస్ అంతా కూడా పేరు, వాళ్ళ డోర్ నెంబర్, మళ్ళీ వాళ్ళ స్ట్రీట్ నేమ్, మళ్ళీ వాళ్ళ ఊరి పేరు విజయవాడ, తర్వాత లాస్ట్లో మనం పేరు తర్వాత నంబర్ తర్వాత స్ట్రీట్ తర్వాత కామాస్ పెట్టి లాస్ట్లో ఊరి పేరు తర్వాత ఫుల్ స్టాప్ పెట్టాలి. థ్యాంక్ యూ.